హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పాండురంగం. వెల్కమ్ టు పాండురంగ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇటీవల టీఎస్పీఎస్సి మరొక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇది ఎవరి కోసం అంటే డిగ్రీ మరియు బీఎడ్ చేసిన వారి కోసం ఈ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఇది ఏ నోటిఫికేషన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్. మనము ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన కనీస పరిజ్ఞానం ఏమిటో ఈ నోటిఫికేషన్లో నుండి మనం తెలుసుకొని మనం అప్లై చేయడానికి వెళ్దాం. ఓకే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ 20/5/2022 డేటెడ్ 23rd December 2022. Hostel Welfare Officer GR1 in Tribal Welfare Department, Hostel Welfare Officer GR2 in Tribal Welfare Department, Scheduled Caste Development Department, BC Welfare Department, Warden GR1, Warden GR2, Matron GR1, Matron GR2 posts in Director of Disabled and Senior Citizens Welfare and Lady Superintendent Children Home in హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్. ఇన్ని రకాల డిపార్ట్మెంట్లలో పోస్టులు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అప్లికేషన్స్ డేట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 6 జనవరి 2023 నుంచి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పటి వరకు మనము అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే 27 జనవరి 2023 సాయంత్రం 5 గంటల వరకు వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో 27 సాయంత్రం 5 గంటలు అయిపోయిందనుకో వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ యాజ్ అన్, మినిమం మ్యాక్సిమం, పే స్కేల్ ఆఫ్ పే ఆర్ఎస్ ఇవన్నీ ఉన్నాయి. పోస్ట్ కోడ్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇక్కడ పోస్టుల పేరు ఏమేమిటో అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఏజ్ ఎంత అంటే 18 నుంచి 44 సంవత్సరాలు ఉంది. ఇక పే స్కేల్ చూడండి, 38,890 నుంచి 1,12,510 రూపాయల వరకు ఉంది. ఈ పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఏ మంత్లో మనకి ఈ పరీక్ష ఉంటుందంటే ఆగస్టు మంత్లో ఉంటుంది. ఈ పరీక్ష ఏ విధంగా ఉండవచ్చు అంటే కంప్యూటర్లో అయినా ఉండవచ్చు, ఆఫ్లైన్లో కూడా ఉండవచ్చు. ఓకే. ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అనేది తర్వాత తెలియజేస్తారంట వాళ్ళు. హాల్ టికెట్స్ అనేవి మనకి ఎగ్జామ్కి 7 రోజుల ముందు వస్తాయి. ఇక మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్స్ కావాలనేటివి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, చెప్తాను, నోట్ చేసుకోండి మీరు. పోస్ట్ కోడ్ నెంబర్ 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ GR1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. దీనికి ఎవరు అర్హులు అంటే ఏదైనా డిగ్రీ మరియు బీఎడ్ చేసిన వాళ్ళందరూ ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 1కు అర్హులే. పోస్ట్ కోడ్ నెంబర్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ GR1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈ పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ మరియు బీఎడ్ చేసిన వాళ్ళందరూ అర్హులే. పోస్ట్ కోడ్ నెంబర్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ GR2 ఫీమేల్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 4 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ GR1 మేల్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. పోస్ట్ కోడ్ నెంబర్ 5 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ GR2 ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో పోస్ట్ కోడ్ నెంబర్ 3, పోస్ట్ కోడ్ నెంబర్ 4, పోస్ట్ కోడ్ నెంబర్ 5 ఈ వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ మరియు బీఎడ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 6 వార్డెన్ GR1 ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ మరియు స్పెషల్ బీఈడ్ చేసిన వాళ్ళకి మాత్రమే పోస్ట్ కోడ్ నెంబర్ 6కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 7 మాట్రాన్ GR1 ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. సో ఈ పోస్టులకు కూడా సేమ్ స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళకు అవకాశం ఉంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 8 వార్డెన్ GR2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. ఈ పోస్ట్కు కూడా డిగ్రీ మరియు స్పెషల్ బీఈడి చేసిన వారై ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 9 మాట్రాన్ GR2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. సో దీనికి కూడా సేమ్ అదే స్పెషల్ బీఈడి ఉండాలి. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 10 లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో ఈ పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏదైనా డిగ్రీ మరియు
బీఎడ్ చేసిన వాళ్ళందరికీ ఈ పోస్ట్ కోడ్ నెంబర్ 10కు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఏజ్. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ 44 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎన్సీసీలో వర్క్ చేస్తున్న వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. నిరుద్యోగులకైతేనేమో కేవలం 200 రూపాయలు మాత్రమే, అలాగే ఉద్యోగులకైతే 280 రూపాయల ఫీజు చెల్లించాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెంటర్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ. మీకు ఈ జిల్లాలలో ఏ జిల్లా దగ్గర ఉంటే వాటికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ మిగతా వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఇక నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హౌ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ పోస్టులకు మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అప్లై ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ నా అప్లికేషన్ను అప్లై చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పోస్టులన్నింటికీ అప్లై చేసుకోవడానికి కావాల్సిన కనీస పరిజ్ఞానం అనేది మనకు అందింది అని నేను అనుకుంటున్నాను. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు అడగండి. మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.